దేశాన్ని నివ్వెరపరిచిన ఢిల్లీ ఘటన కేసు కొత్త మలుపు తిరుగుతోంది. 6 నిందితుల్లో ఇప్పటికే ఒకరు మైనర్ అంటూ బాల నిరస్తుల న్యాయస్థానాన్ని ఆశ్రయించగా మిగిలిన 5 నిందితుల్లో మరొకరు కూడా మైనర్ అంటూ కొత్త నాటకం మొదలైంది. నిందితుడు వినయ్ శర్మ తరపు న్యాయవాది ఈ వాదన తెరపైకి తెచ్చారు. సత్వర విచారణ న్యాయస్థానంలో ఈ కేసు ఈ నెల 24న మళ్లీ విచారణకు రానుంది. ఢిల్లీ కీచక పర్వం కేసు మరో కొత్త మలుపు తీసుకుంటోంది. పారామెడికల్ విద్యార్థినిపై అత్యాచారం, హత్య కేసు నిందితులు 6గురిలో ఇప్పటికే ఒకరు మైనర్ అని విద్యా ధృవపత్రాలు చెబుతుండగా మిగిలిన 5 నిందితుల్లో మరొకరు సైతం మైనర్ అంటూ అతడి తరపు న్యాయవాది కొత్త వాదన తెరపైకి తెచ్చారు. సోమవారం ఈ కేసు సత్వర విచారణ న్యాయస్థానం ముందుకు వచ్చింది. 5 నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అయితే వ్యాయామశాల శిక్షకుడిగా ఉన్న వినయ్ శర్మ వయసు 18 ఏళ్ల లోపేనని, పోలీసులు అతని వయసు 20 ఏళ్లుగా నమోదు చేశారని వినయ్ తరపు న్యాయవాది ఏపీ సింగ్ వాదిస్తున్నారు. వినయ్ ను బాల నేరస్తుల విభాగానికి బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు. I moved application in this regard on behalf of Vinay Sharma for auspicious test of the bone age X-ray, and honorable court must be pass order on 24th January in this regard. అంతకుముందు భారీ భద్రత నడుమ ఢిల్లీ సత్వర విచారణ న్యాయస్థానానికి నిందితుల్ని తీసుకువచ్చారు. సిఆర్పిసి నిబంధన సెక్షన్ 327(2) ప్రకారం ఈ కేసులో రహస్య విచారణ జరుగుతుందని న్యాయమూర్తి వెల్లడించారు. 24వ తేదీన మళ్లీ ఈ కేసు విచారణకు రానుంది. అటు ఈ కేసు విచారణకు మీడియాను అనుమతించాలంటూ ఆధ్యాత్మిక గురువు స్వామి ఓంసై ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. కాగా దాన్ని న్యాయమూర్తి కొట్టివేశారు. 300 మంది నిరసనకారులు కోర్టు వెలుపల ఆందోళన చేసినా ఆ తర్వాత వారు వెనుదిరిగారు. మరోవైపు అత్యాచారాలను నిరోధించడానికి ప్రతిపాదించాల్సిన చర్యలపై భాజపా నేత వెంకయ్యనాయుడు అధ్యక్షతన గల పార్లమెంటరీ సంఘం హోంశాఖ కార్యదర్శి ఆర్కే సింగ్ ను కలిసి ఆయన అభిప్రాయాలను అడిగింది. అత్యాచార కేసుల్లో సత్వర విచారణ, తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, పోలీసులలో మహిళల సంఖ్యను పెంచడం మొదలైన ప్రతిపాదనలను ఈ సంఘం చేయనుంది. ఇప్పటికే ఈ అంశాలను రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో చర్చించినట్లు ఆర్కే సింగ్ పార్లమెంటరీ సంఘానికి వివరించారు.